హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ సియాకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట చేస్తున్నది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లంచ్ బాక్స్లలో రెసిపీ అనొచ్చు అనమాట. ఆఫీస్కి ఎవరైనా హస్బెండ్స్ వెళ్తూ ఉన్నప్పుడు లంచ్ బాక్స్కి కూడా ప్రిపేర్ చేయొచ్చు మంచిగా. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా సూపర్గా. మీకు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ కావాలి అని అంటే ఇలాంటి రెసిపీస్ చేయక తప్పదు అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ముందుగా వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసి ఎగ్స్ అనేటివి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాలు, ఉద్దిబ్యాలు, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. మంచిగా ఫ్రై అయితే ఒకవేళ స్పైసీగా ఉండదన్నమాట మిర్చి అనేది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే పోపునైతే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఏ వంటలోకైనా సరే పోపు అయితే బాగా వచ్చిందనుకో ఆ వంట మాత్రం సూపర్ హిట్ అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇది వచ్చేసి ఒక లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు. మంచిగా కిడ్స్తో సహా అందరు మంచిగా తింటారనమాట. మనం మంచిగా పోపు అనేది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దీంట్లోకి వచ్చేసి ఆనియన్స్ కూడా మనము పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంట్లోకి వచ్చేసి టొమాటో సాట్స్ యాడ్ చేస్తాము కాబట్టి టొమాటో పీసెస్ అయితే యాడ్ చేయము. ఇందులోకి వచ్చేసి అంత మంచిగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుంటారని చెప్పేసి నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం టొమాటోస్ బదులు మనము టొమాటో సాస్ యాడ్ చేస్తామన్నమాట. ఫ్రైడ్ రైస్ అనేసరికి మనము టొమాటో సాస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము. అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ అనమాట పీసెస్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వచ్చేసి మనం వచ్చేసి టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే పడితే బాగుంటుందన్నమాట టేస్ట్, కాబట్టి ఎక్కువనే యాడ్ చేసుకోండి. నేను చూపించినంత కాకుండా ఇంకా ఎక్కువనే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మీకు స్పైసీగా కావాలి అని అంటే పచ్చిమిర్చి అనేటివి ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుందన్నమాట, టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా లంచ్ బాక్సెస్, కొంతమంది పిల్లలు వచ్చేసి తినారనమాట, రిటర్న్ తెస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే డెఫినెట్గా ఇదైతే చాలా బాగుంటుంది. ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది, మంచిగా ఉంటుంది. ఫుడ్ కూడా హెల్తీకి హెల్తీగా ఉంటుంది. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి.
మన దగ్గర గరం మసాలా ఉన్న గరం మసాలా వేసుకోవచ్చు, చికెన్ మసాలా ఉన్న చికెన్ మసాలా వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడుతున్నాననమాట. ఇదైతే చాలా బాగుంది, పిల్లలు కూడా తినేస్తున్నారనమాట. సో అందుకనే నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడుతున్నాను. సో ఇదే యాడ్ చేస్తున్నా, ఎవరెస్ట్ చికెన్ మసాలా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై కావాలన్నమాట మంచిగా. బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది వచ్చేసి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఎగ్ బీట్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తాడు, అది కూడా ఒక్కసారి వీడియో పెడతాను. అదైతే చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా కుదిరినప్పుడు డెఫినెట్గా అది కూడా ట్రై చేస్తాను పెట్టడానికైతే. తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇఫ్ కారం తక్కువ ఉంది అని అనుకుంటే కారం యాడ్ చేసుకోండి. ఇది ఒక టేస్ట్ ఉంటుంది, అండ్ ఎగ్ బీట్ చేసి చేస్తే అది ఒక టేస్ట్ ఉంటుందన్నమాట. మా హస్బెండ్ చేసేది కూడా చాలా బాగుంటుంది, అది కూడా ఒక్కసారి వీడియో చేసి పెడతాను. లంచ్ బాక్స్ రెసిపీస్ అనమాట ఇవన్నీ, చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మనము ఒకవేళ పిల్లలు మార్నింగే కట్టిస్తూ ఉంటారనమాట, కొంతమంది పేరెంట్స్ ఎర్లీగా కట్టిస్తూ ఉంటారు. ఇలాంటి ఫ్రైడ్ రైస్ అయితేనే బాగుంటుంది, ఏదైనా కర్రీ కానీ అలా పెట్టి పంపిస్తే అంత టేస్టీగా ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అయితే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట, మంచి హెల్దీగా ఉంటుంది. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి బాయిల్డ్ రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మనమైతే, కొద్దిగా కలర్ కావాలి అని అనుకుంటే. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా దానికి తగినంతగా మనం రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట, అంతే. ఇలాగ మిక్స్ చేసుకోవాలి అంతే. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులోకి లైట్గా లెమన్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది, ఆనియన్స్ నంచుకున్న బాగుంటుంది అనమాట, ఫ్రైడ్ రైస్ లాగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.